ఒకసారి శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు కోర్టు గడువిచ్చిన సకాలంలో కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు? అది దాంతోపాటు ఇది మరి అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా అంటూ కూడా మీ మీద విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనికి సమాధానం ఏం చెప్తారు? నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు రామ్మోహన్ రావు గారికి, మన వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ కళ్యాణ లక్ష్మి పథకం ఆపమని చెప్పి ఎన్వి సుభాష్ గారు చేసిన ఎన్వి శ్రవణ్ గారు చేసినటువంటి జడ్జిమెంట్ మీద మనం జరుగుతున్నటువంటి చర్చ, జీవో నెంబర్ 8 ఏదైతే 2014లో తీసుకురావడం జరిగిందో దానికి చట్టబద్ధత లేదు అని దాఖలైన పిటిషన్ విజయ్ గోపాల్ అతను వేసినటువంటి పిటిషన్కు అనుగుణంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు అంటే స్టే చేసింది. దీన్ని స్టే చేయడానికి ఏంటంటే మీరు చెప్పినట్టు గవర్నమెంట్ నుంచి కౌంటర్ రాలేదు అని. కౌంటర్ రావకపోవడానికి కారణాలు ఏమున్నాయి, లీగల్ కారణాలు అనేది అడ్వకేట్ జనరల్ గారు, అడ్వకేట్స్ మన వాళ్ళు చెప్పాలి. కాకపోతే నాకున్నటువంటి సమాచారం ప్రకారం, మీది ఎర్చబెట్టిన తర్వాత నేను తీసుకున్న ఫీడ్బ్యాక్లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ఒకసారి నోటీస్ చేసిండ్రు, మళ్ళీ వీళ్ళు మన టైం అడిగితే టైం ఇవ్వలేదు. టైం ఇవ్వకుండా దీని మీద కంటిన్యూ 1-2 సార్లు టైం ఇచ్చిండ్రు, మళ్ళీ టైం అడిగితే ఇవ్వలేదు. బట్ ఇప్పుడు హైడ్రా మీద మిగిలిన అంశాల మీద ఉన్నటువంటి పని ఒత్తిడిలో దీని మీద కౌంటర్ దాఖలు చేయడం కాలేదన్నది నాకున్నటువంటి ఫీడ్బ్యాక్. అడ్వకేట్స్ మా లీగల్ సెల్ అడిగితే వాళ్ళు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అది. అయితే ఇప్పుడు దీంట్లో కారణాలు ఏవైనా కళ్యాణ లక్ష్మికి ఇప్పుడు రామ్మోహన్ రావు గారు స్పష్టంగా చెప్పారు, దీనికి అసెంబ్లీలో చట్టంగా చేసినటువంటి దాన్ని ఆపేటువంటి అధికారం జుడిషియల్ కానీ ఏదైతే జీవో ప్రకారం ఉంటే జీవోలను ఆపేటువంటి అతిక్రమం అంటే జీవోలను రాజ్యాంగానికి లోబడి లేక కానీ అతిక్రమించి కానీ ఉంటే దాన్ని ఆపడము, దాన్ని సవరించేటువంటి అవకాశం, వెసులుబాటు న్యాయస్థానాలకు ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ప్రకారం వాళ్ళు దీన్ని స్టే చేశారు. స్టే చేయడం వల్ల ఇప్పుడు చాలామంది ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇదేదో ప్రభుత్వం కావాలని చేస్తుందా అని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తాయి. ఎందుకంటే ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇవ్వలేకుండా చేయడానికి చేస్తుందా అనే ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ మంచి జరిగిందని నేను చెప్తున్నా. అది ఏ విధంగా మంచి అంటే, ఇవాళ కోర్టు స్టే ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పిస్తాం. చట్టబద్ధత కల్పించడం ద్వారా పథకం అనేది ఆగకుండా నడిచేటువంటి ఆస్కారం వస్తుంది. గత 12 సంవత్సరాలుగా దానికి లేనటువంటి చట్టబద్ధత ఈ యొక్క స్టే ద్వారా చట్టబద్ధత వచ్చేటువంటి ఆస్కారం ఏర్పడ్డదని నా అభిప్రాయం. తర్వాత ఉచితాలు, అనుచితాలు అనేకమైనటువంటి అంశాల గురించి పెద్దలు రామ్మోహన్ రావు గారు సవివరంగా వివరించారు. ఒక పౌరుడిగా అందరం దాన్ని స్వాగతించిన, రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళం, రాజకీయ నాయకులు దీన్ని సహజం ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. అయితే నేను దీన్ని వారి పూర్తి వాదనతోటి నేను ఏకీభవించను. కారణం ఏంటంటే, రైతు బంధువు కానివ్వండి, ఇప్పుడు రైతు భరోసా పథకం కానివ్వండి, అది పెద్ద రైతులకు ఇస్తుంటే, పెద్ద రైతులకు కేసీఆర్ గారు కూడా 7,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కాలంలో పెద్ద రైతులకు పోయేటువంటిది అబౌవ్ 10 acres 15 acres అబౌవ్ ఉన్న వాళ్ళకి పోయేటువంటిది కేవలం 300 నుంచి 400 కోట్ల వరకే ఉండేది. దాంట్లో ఉన్నటువంటి ఆ 300-400 కోట్ల కోసం ఆపడం వల్ల దీని ఇంపాక్ట్ ఇచ్చినటువంటి పూర్తి పథకం మీద వ్యతిరేకత పడుతుందని కేసీఆర్ గారు కంటిన్యూ చేయడం జరిగింది. అదే ఒక పద్ధతిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. అయితే ఇది 100% తప్పుడు వాదన అని నేను అంటే, ఎందుకంటే వాళ్ళను రైతు బంధువు కానీ రైతు భరోసా కానీ ఇవ్వడం అనేది ఒక ప్రొడక్టివ్ సెక్టార్కి ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్, ఒక ఉత్పాదక రంగానికి ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ మీకు ఏదైతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు ఇవాళ అంబానీ, అదానీ అంటే ప్రపంచంలో సంపన్నులు, అంటే ఊరికే వారి పేరు ఎందుకు తీసుకుంటున్నాం అంటే ప్రచారంలో ఉంది కాబట్టి వాళ్ళని ఏదో విమర్శించాలన్న ఉద్దేశం కాదు. వాళ్లకు కూడా వేవర్స్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు వేవర్స్? వాళ్ళ ఫలానా 4 కంపెనీలు పెడితే ఒక సెక్టార్లో వాళ్ళకి ఫెయిల్ అయింది. దాంట్లో ఇండస్ట్రీని కాపాడడం కోసం గవర్నమెంట్ బ్యాంక్స్లో ఉన్నటువంటిది వీళ్ళు హెడ్స్ కట్టలేకపోతే దానికి కొంత వేవర్స్ ఇచ్చింది. లక్షల కోట్ల వేవర్స్ ఇచ్చింది. కనీసం 19 లక్షల నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు వేవర్స్ ఇచ్చింది ఇండస్ట్రియలిస్టులకు. అదేవిధంగా వ్యవసాయ రంగం అంటే, మనం సబ్జెక్ట్ డివియేట్ అయినా ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం చెప్తున్నాను. ఒకటే వర్డ్లో ముగిస్తా. 25 lakhs crores రూపీస్ వరకు వేవర్స్ ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చినప్పుడు రైతులు కనీసం 60% అబోవ్ జనాలు వాళ్ళ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. రైతులే కావచ్చు, రైతు అనుబంధమైనటువంటి రైతు కూలీలు, రైతులు అనుబంధమైనటువంటి ఆ పనిల మీద ఆధారపడిన వాళ్ళు 60% పైన ఉన్నటువంటి దేశం. ఇది వ్యవసాయక దేశం. ఆ రోజు నుంచి ఈ రోజు దానికి ఇది వ్యవసాయక దేశమే. మన ప్రధానమైనటువంటి మన ఎర్నింగ్ యాక్టివిటీస్ వ్యవసాయం. దానికి ఒక ప్రొడక్టివ్ సెక్టార్కు
మనం ఇచ్చేటువంటి ప్రోత్సాహకంగానే దాన్ని తీసుకోవాలి. అది ఇచ్చేటువంటిది గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో సరిగ్గా నేను 35 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా. టిల్ టుడే నేను వ్యవసాయం చేస్తున్నా. గిట్టుబాటు లేదు. గిట్టుబాటు లేనటువంటి రంగానికి మీరు ప్రోత్సాహకం ఇస్తలేరు. అనేకమైనటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు వివర్తిస్తున్నారు. కాబట్టి వ్యవసాయానికి ఇవ్వడం ఏ పెద్ద సెక్టార్కి ఇచ్చినా వ్యవసాయానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకం కిందే చూడాలి. చాలా మంది ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, పార్టీ అభిప్రాయం కాదు. చాలా మంది ఏమంటారంటే వీళ్ళకు ఉన్నది వీళ్ళకి ఇవ్వకూడదు. తప్పండి. యు ఆర్ గివింగ్ సబ్సిడీ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఫర్ అగ్రికల్చర్. ఆ వ్యక్తికి ఇచ్చేటువంటిది కాదు అది. ఇవాళ సరే కేసీఆర్ గారి సమయంలో కానీ ఇప్పుడు కానీ ఈ దేశం ఇంత ఉత్పత్తి పెరగడానికి కారణం ఏంది? ఒక విధంగా రైతు బంధు, రైతు భరోసా. వాడు రైతు అన్నవాడు 10 రూపాయలు ఇస్తే డబ్బులు ఇంట్లో తెచ్చి పెట్టుకోడు. 10కి ఇంకో 10 రూపాయలు కలిపి భూమి మీద పెడతాడు. దానివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. అది సరే, ఉచితాలు ఇవ్వడం వల్ల లేబర్ దొరకటం లేదు అనేటువంటి మొన్న అంటే ఇంకొక విషయం సరిగ్గా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇటు షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం నిధుల కొరతే అంటూ కూడా ప్రతిపక్షం విమర్శిస్తూ ఉంది. దీనికి సమాధానం ఏంటి మీ దగ్గర? నిధుల కొరత ఉన్న మాట జగమెరిగిన సత్యం. దాంట్లో అబద్ధం ఏం లేదు. గత ప్రభుత్వం చేసిపోయినటువంటి అప్పులకు కట్టేటువంటి మిత్తిలకు తెచ్చి మళ్ళీ డేట్స్ చేసినా నిధుల కొరత అన్నందుకు మీరు అలా అంటూ ఉన్నారా? నిధుల కొరత ఉన్నమాట వాస్తవం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఇది చేయడం వల్లనే, అంటే పెట్టినటువంటి అప్పుల వల్లనే ఇప్పుడు కొరత ఏర్పడుతుందని చెప్పి విమర్శిస్తా ఉన్నారా మీరు? బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి అప్పుల వల్ల అయ్యి ఉండొచ్చు, కానీ దానికి కళ్యాణ లక్ష్మి పథకానికి ఏ సంబంధం లేదు. కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఒక పేద ఇంటి ఆడపిల్లకి ఇచ్చేది. ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బంగారు తల్లి అని ఒక పథకం పెట్టిండ్రు ఆడపిల్లకు. అంటే ఆడపిల్ల అనేది బర్డెన్ గా భావించొద్దు సమాజం. ఆడపిల్లకు సంరక్షణ కలిగించాలి. ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం అనేది ఒక సామాజిక బాధ్యత కాబట్టి దానికి వాళ్ళు అర్థంగా ఫీల్ కావద్దని గవర్నమెంట్ ఇచ్చే చేయుతాయి. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు క్లియర్గా చెప్పారు సమక్షేమం అని. ఆ సమక్షేమంలో భాగమేది. కాకపోతే ఏంటంటే ఈ పథకం ఇంతిస్తామా, దీనికి తక్కువ ఇస్తామా ఎక్కువ ఇస్తామా అనే అంశాలు వేరే ఉన్నా సరే, మేము అన్నది ఇవ్వలేకపోయినా సమక్షేమంలో భాగమే. ఆడపిల్లను మనం సంరక్షించుకోవడం సమాజం యొక్క బాధ్యత. కాబట్టి ఆడపిల్ల దానికి ఇవ్వడం తప్పు లేదు. దానికి చట్టబద్ధత కల్పించాల్సిన ఆవశ్యకత ఉండే, కల్పించలేదు. ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి ఫైండింగ్స్ తోటి ఖచ్చితంగా దానికి చట్టబద్ధత వస్తుందని నేను భావిస్తున్నాను.